హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ 2 వీడియోస్లో మనము ఎస్క్యూఎల్లో వ్యూస్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ వ్యూస్ అంటే ఏంటి, అలాగే ఎలా యూస్ చేస్తాము, వీటి యూజెస్ ఏంటి, అలాగే వీటి సింటాక్స్ ఏంటి, మనము సింపుల్ వ్యూ, కాంప్లెక్స్ వ్యూ అని కూడా టైప్స్ చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మనము లాస్ట్ 2 వీడియోస్లో డిస్కస్ చేశాం కదా. సో మీలో ఇంకా ఎవరైనా లాస్ట్ 2 వీడియోస్ చూడకపోయింటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానని. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనము సింపుల్ వ్యూ గురించి డిస్కస్ చేస్తాము. సో ఇవాళ వీడియోలో మనం ఏం చెప్తాము అంటే, సో సింపుల్ వ్యూ పైన డిఎంఎల్ ఆపరేషన్స్ ని మనం ఎలా పర్ఫామ్ చేయొచ్చు, అలాగే ఈ సింపుల్ వ్యూ క్రియేట్ చేసిన తర్వాత డిఎంఎల్ ఆపరేషన్ చేసేటప్పుడు లైక్ ఎలా అంటే మనం ఎప్పుడు ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు సింపుల్ వ్యూలో అని చెప్పేసి. ఓకేనా? సో అలాగే ఇంకా ఈ వీడియోలో వచ్చేసి వ్యూ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనము ఆ లిస్ట్ ఆఫ్ వ్యూస్ ని ఎలా చూడొచ్చు, అలాగే డెఫినేషన్ ఆఫ్ వ్యూ అనేది ఎలా చూడొచ్చు, ఒరాకిల్ ఆ వ్యూ డెఫినేషన్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఏ టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో చెప్తాను. సో మీరైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇవాళ క్లాస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనమైతే లాస్ట్ వీడియోలో సింపుల్ వ్యూ అంటే ఏంటి చెప్పుకున్నాము. దానికంటే ముందు వీడియోలో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ వ్యూస్ గురించి నేర్చుకున్నాము. సో సింపుల్ వ్యూ వచ్చేసి మనము డిఎంఎల్ ఆపరేషన్స్ కూడా మనము ఒరాకిల్లో మనము పర్ఫామ్ చేయొచ్చు, అంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు డిఎంఎల్ ఆపరేషన్స్ కూడా సింపుల్ వ్యూ పైన. సో దీనికి మనము కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట, ఎప్పుడు డిఎంఎల్ ఆపరేషన్స్ ని మనము సింపుల్ వ్యూ పైన యూజ్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వ్యూ అనేది లైక్ సింపుల్ వ్యూ క్రియేట్ చేస్తాం కదా. మనము క్రియేట్ చేసిన తర్వాత ఆ వ్యూలో మనకి లైక్ గ్రూప్ ఫంక్షన్స్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ అనేది సింపుల్ వ్యూ అనేది గ్రూప్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ డిస్టింక్ట్ కీవర్డ్ అలాగే రోనమ్, సో ఇలాగ మనకి ఇలా ఇవన్నీ కూడా మనకి సింపుల్ వ్యూలో ఎగ్జిస్ట్ అయినాయి అనుకోండి. ఓకేనా? సో సింపుల్ వ్యూలో మనకి విన్నప్పుడు మనము డిఎంఎల్ ఆపరేషన్స్ అనేటివి చేయడం పాసిబుల్ అవ్వదన్నమాట. ఓకేనా? సో సింపుల్ వ్యూ నార్మల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఆ సింపుల్ వ్యూలో ఎలాంటి ఫంక్షన్స్ కానీ, గ్రూప్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డిస్టింక్ట్ కీవర్డ్ కానీ, రోనమ్ కానీ, సో ఇలాంటివి ఏమీ లేకుండా సెట్ ఆపరేటర్స్ కానీ, జాయింట్స్ ఇవేమి లేనప్పుడే మనము ఈ సింపుల్ వ్యూ పైన డిఎంఎల్ ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒరాకిల్లో మామూలుగా మనము ఏమైనా అప్డేట్ చేసామనుకోండి, అప్డేట్ అండ్ ఇన్సర్ట్ ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసామనుకోండి వ్యూలో, సో అవి ఆటోమేటిక్ గా మనము బేస్ టేబుల్లో కూడా మనము లైక్ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఒక ఇన్సర్ట్ క్వైరీ అనేది మీరు ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇన్సర్ట్ చేయండి. అది నార్మల్ గా వ్యూలో కాకుండా బేస్ టేబుల్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇదైతే మీరే ట్రై చేయండి. సో వ్యూ అనేది ఎలా క్రియేట్ చేయాలో సింపుల్ వ్యూ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో దానిపైన ఒక వ్యూ అనేది క్రియేట్ చేసి ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది వ్యూలో ఇన్సర్ట్ అవుతుందా లేదా బేస్ టేబుల్లో ఇన్సర్ట్ అవుతుందా అనేది మీరే చెక్ చేయండి. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒరాకిల్లో వచ్చేసి మామూలుగా మనము వ్యూస్ క్రియేట్ చేస్తాం కదా. సో ఆ వ్యూ క్రియేట్ చేసినప్పుడు మామూలుగా మనకి గ్రూప్ ఫంక్షన్స్ అనేవి, గ్రూప్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే మిన్, మ్యాథ్స్, యావరేజ్, లైక్ కౌంట్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఫంక్షన్స్ కిందికి వస్తాయి. లేదా ఎక్స్ప్రెషన్స్ అనొచ్చు, లేదా లేకుంటే లైక్ ఎలా అంటే సెట్ ఆపరేటర్స్ కానీ, ఇవన్నీ ఏమైనా మనకి సింపుల్ వ్యూలో ఉన్నప్పుడు లేదా నార్మల్ గా వ్యూలో ఉన్నప్పుడు, సో మనము ఖచ్చితంగా ఆ వ్యూకి క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము కాలం అలియాస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లేదు అంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? సో మీకు ఎగ్జాంపుల్ తో చూపిస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటి అంటే, మామూలుగా మనము వ్యూస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వ్యూలో ఫంక్షన్స్ లేదా ఎక్స్ప్రెషన్స్ లేదా రోనమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా కాలమ్ కి అలియాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, లేకపోతే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడైతే సింపుల్ గా ఎగ్జాంపుల్ తో చూపిస్తాను చూడండి. సో సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నేను ఈ టేబుల్ పైన మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇలాగ మనకు ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. నేను ఇప్పుడైతే ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తున్నాను. వ్యూ నేమ్ వచ్చేసి నేను V1 అని పెట్టుకుంటున్నాను. తర్వాత సెలెక్ట్, సో ఓకే,
సో నేను ఈ నేమ్ కమా మ్యాథ్స్ ఆఫ్ సాలరీ అని సో నేను ఇక్కడైతే ఒక గ్రూప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మనము ఎలాంటి సొల్యూషన్ అనేది దీనికి ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనము దీనికి సొల్యూషన్ అనేది ఎలాంటిది ప్రొవైడ్ చేస్తాం అనేది చెప్తున్నాను. సో మనం ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ 2 కాలమ్స్ ని మనము తీసుకుంటున్నాం. ఓకేనా. సో గ్రూప్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై నేను ఇక్కడ డిపిటి అని ఇస్తాను. డిపిటి నెంబర్. ఓకేనా. సో నేను ఇప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది ఇస్తుంది, ఎర్రర్ ఇస్తుందా లేదా ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మనం యాజ్ అనే కీవర్డ్ ఇక్కడ మిస్ చేసాము. సో ఇక్కడ చూడండి, మస్ట్ నేమ్ దిస్ ఎక్స్ప్రెషన్ విత్ ఏ కాలమ్ అలియాస్ అని చెప్తుంది అనమాట. ఓకేనా. సో నార్మల్ గా మనము వ్యూ క్రియేట్ చేయకుండా సెలెక్ట్ చేసామనుకోండి, ఈ గ్రూప్ ఫంక్షన్ చూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాంటి అలియాస్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి గ్రూప్ ఫంక్షన్స్ కి. ఓకేనా. బట్ మనం వ్యూ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏవైనా ఒక ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి ఖచ్చితంగా అలియాస్ నేమ్ అనేది ఇవ్వాలి, అప్పుడే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. సో నేను ఇక్కడైతే మ్యాథ్స్ సాలరీ అని ఇస్తున్నా. ఓకేనా. సో ఏదో ఒక అలియాస్ నేమ్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో వ్యూ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడైతే మనకి ఇది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. సో నేను ఇప్పుడు వ్యూ నుంచి డేటా అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, డేటా అనేది మనకి వ్యూ లో స్టోర్ అయిపోయింది. ఓకేనా. సో ఇలాగా మనము ఫంక్షన్స్ ఉన్నప్పుడు వ్యూలో ఖచ్చితంగా అలియాస్ నేమ్స్ అనేటివి మెన్షన్ చేయాలి, లేదంటే మనకి ఇలాగా ఎర్రర్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, నార్మల్ గా మనము వ్యూ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఒరాకిల్ లో ఆ డెఫినేషన్ అనేది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది డేటాబేస్ లో. ఓకేనా. సో ఒకవేళ మనము అది చూడాలి అనుకుంటే, ఆ వ్యూ యొక్క డెఫినేషన్ అనేది చూడాలి అనుకుంటే మనము ఎలాంటి టేబుల్ నుంచి ఆ డెఫినేషన్ అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు లేదా డిస్ప్లే చేయొచ్చు అనేది చెప్తున్నాను. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే వ్యూ డెఫినేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనము ఇక్కడ ఇచ్చిన ఈ వ్యూకి దీన్ని మనము డెఫినేషన్ ఈ సెలెక్ట్ క్వైరీనే మనము డెఫినేషన్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను వ్యూ డెఫినేషన్ అనేది ఎలా చూడొచ్చు అనేది చెప్తున్నాను. ఓకేనా. సో దానికోసం మనకి ఒరాకిల్లో వచ్చేసి user_views అనే ఈ టేబుల్ ఉంటుందన్నమాట. ఈ టేబుల్లో ఈ టేబుల్ ఏం చేస్తుంది అంటే, ఒరాకిల్ మనము ఎప్పుడైతే వ్యూ అనేది క్రియేట్ చేస్తామో ఆ వ్యూ డెఫినేషన్ అనేది పర్మనెంట్ గా డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో మనం ఆ వ్యూ డెఫినేషన్ ని రిట్రీవ్ చేసుకోవడానికి మనము ఈ user_views అనే టేబుల్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది డేటాబేస్ లో ఒక టేబుల్ అనమాట. ఓకేనా. వ్యూ డెఫినేషన్స్ ని స్టోర్ చేసుకోవడానికి ఈ టేబుల్ అనేది డేటాబేస్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో దీని నుంచి మనము వ్యూ డెఫినేషన్స్ అనేది చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే మనము ఈ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది చూద్దాము. ఓకేనా. సో దీనికోసం నేను డిజిఎస్సి అని మనం యూజ్ చేస్తాం కదా కీబోర్డు. సో తర్వాత టేబుల్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఈ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్స్ ఏంటి అనేది చూడొచ్చు. ఓకేనా. వ్యూ నేమ్ అనేది ఉంటుంది, అలాగే టెక్స్ట్ లెంత్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ అనేది ఏంటి అంటే మనము వ్యూ డెఫినేషన్ అంటున్నాం కదా, సెలెక్ట్ క్వైరీ అని చెప్పేసి ఆ టెక్స్ట్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ జస్ట్ సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, డెప్త్ గా అవసరం లేదు. ఓకేనా. మీకు క్లియర్ గా జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడైతే మనము V1 అని ఒక వ్యూ అనేది క్రియేట్ చేసినాం కదా, ఈ V1 యొక్క డెఫినేషన్ అనేది చూద్దాము. సో దానికోసం నేను క్వైరీ రాస్తున్నాను. సెలెక్ట్ టెక్స్ట్ అనేది చూడాలి అనుకుంటున్నా కాబట్టి టెక్స్ట్ అనే కాలం నేమ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఫ్రమ్ user_views. ఓకేనా. వ్యూ నేమ్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఓకేనా. సో వ్యూ నేమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వ్యూ నేమ్ ఇచ్చేటప్పుడు మీరు లోయర్ కేసులో ఇస్తే ఈ వ్యూ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకేనా. నో రోస్ సెలెక్టెడ్ అని ఇస్తుంది అనమాట. ఓకేనా. మీరు ఇక్కడ వ్యూ నేమ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా
అప్పర్ కేస్లోనే ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ అనే కాలం నేమ్, దాంట్లో వచ్చేసి మనకి క్వైరీ అనేది ఇచ్చిందనమాట. దీన్నే మనము వ్యూ డెఫినేషన్ అని అంటాం. ఓకేనా? సో ఇది ఎప్పుడు స్టోర్ అవుతుంది అంటే, మనము వ్యూ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇస్తున్న క్వైరీ అనేది సో డేటాబేస్ లో ఇలా స్టోర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలాగా మనము వ్యూ డెఫినేషన్ చూడాలి అనుకుంటే యూజర్ అండర్ స్కోర్ వ్యూస్ అనే టేబుల్ నుంచి మనము సింపుల్ గా చూసేయచ్చు. ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైంది కదా ఇవాళ క్లాస్ అనేది. సింపుల్ వ్యూ అనేది మనము ఎలా క్రియేట్ చేస్తాము అనేది లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో ఇవాళ వీడియోలో డిఎంఎల్ ఆపరేషన్స్ ఏంటి ఆల్రెడీ తెలుసు, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని చెప్పేసి. అవి మీరే ఈజీగా మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసేసి వ్యూ పైన ఇన్సర్ట్ చేయండి, అప్డేట్ చేయండి, డిలీట్, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. మీకే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా సింపుల్, అందుకే నేను అవి మళ్ళీ మీకు చెప్పలేదు. ఓకేనా? సో తర్వాత చెప్పిన పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు ఇంటర్వ్యూలో కూడా, లేదా లైక్ రియల్ టైమ్ లో మీరు వర్క్ చేసేటప్పుడు కూడా మీరు వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా? సో అప్పుడు ఈ వ్యూస్ ఈ సింపుల్ పాయింట్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. నెక్స్ట్ క్లాస్ లో కాంప్లెక్స్ వ్యూ అనేది చెప్పేస్తాను. అక్కడికి మనకు ఈ ఎస్క్యూఎల్ లో వ్యూ పైన మనకి కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ గా అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో నేనైతే కాంప్లెక్స్ వ్యూ గురించి చెప్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.